నమస్తే అండి. ఈరోజు వాక్కాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆర్గానిక్ వాక్కాయల పచ్చడి. ఆర్గానిక్ అంటున్నారు. అందరికీ ఆర్గానిక్ దొరుకుతాయా అని మాత్రం అనకండి. ఎందుకంటే వాక్కాయలు సహజంగానే మందులు ఎక్కువ కొట్టకుండా పండించే పంటంటండి. ఇంటి దగ్గర వేసుకుంటే కూడా చెట్లు చాలా ఈజీగా పెరుగుతాయి. అదంతా తర్వాత చెప్తాను. ముందైతే మనం ఈ వాక్కాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ టు యానం గోదావరి ఏ టు జెడ్. వాక్కాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా వాక్కాయలు. నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నానండి. ఈ పచ్చడిని ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇది అయితే తక్కువ పెసరపప్పు అండి. ఇది ఒక 2 స్పూన్లు. ఇంకా మనకి పోపు దినుసులు ఒక 2 టీ స్పూన్లు. ఇవి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరొకసారి చూపిస్తున్నాను, చూసేయండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, తక్కువ పెసరపప్పు, పోపు దినుసులు. వాక్కాయల్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. వాక్కాయలు చెట్ల నుంచి కట్ చేసినప్పుడు ఆ ముచ్చుకల దగ్గర కొంచెం జిగురు అనేది ఉంటుంది. దానికోసం వాక్కాయల్ని శుభ్రంగా నీటిలో వేసుకుని కడుక్కోవాలి. అలా కడుక్కున్న తర్వాత మనం వాక్కాయని మధ్యలోకి కట్ చేస్తే దానికి సీడ్స్ ఉంటాయండి. ఆ సీడ్స్ కొంచెం బెరడుగానే ఉంటాయి. పచ్చడికనే కాదు, కూరకు కూడా వేసుకునేటప్పుడు మనం ఈ సీడ్స్ తీసుకునే ఉపయోగించుకోవాలి. వాక్కాయల్ని పప్పులో కూడా వేసుకోవచ్చు, అలా నాన్ వెజ్లో కూడా వాడతారు. నేనైతే ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను కదండి, ముందుగా ఈ వాక్కాయలన్నిటిని కట్ చేసుకుని దాని లోపల ఉన్న విత్తనాన్ని తీసేసుకోవాలి. వాక్కాయలు మనకి అతి తక్కువ రేట్లోనే దొరుకుతాయి. ఏంటి అంటే 20 రూపాయలకి 30 రూపాయలకే దొరుకుతాయి. మనం చీప్గా చూస్తాం, కానీ వాక్కాయలు పులుపు వగరు రుచితో పాటు వాక్కాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉంటాయంట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పోషకాల పవర్ హౌస్ అని చెప్పొచ్చు. అందుకే మనం ఈ వాక్కాయల్ని పచ్చడిలాగా లేదా పప్పులో వేసుకుని ఈ సీజన్లో వచ్చినా, మనకి ఏ సీజన్లో వాక్కాయలు కనిపించినా వండుకోవడానికి, తినడానికి ట్రై చేయడం చాలా మంచిది. ఎందుకంటే ప్రకృతి ఇచ్చే వరాల్లో ఈ వాక్కాయలు కూడా ఒకటే. సరేనండి, ఈ వాక్కాయలు ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఆ బెరడు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు మనకి మరీ వగరుగా అనిపిస్తే తినాలనిపించదు కదా, అందుకని. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని తాసు పెట్టుకుని డ్రైగానే అన్నిటినీ వేపుకోవాలండి. ముందుగా పెసరపప్పు వేపుతున్నాను. పెసరపప్పు పచ్చళ్ళలో వేసుకోవడం వల్ల ఒకలాంటి కమ్మదనం వస్తుందండి. ఎప్పుడు మినపప్పు వాడతాం కదా, కానీ ఈ వాక్కాయ పచ్చళ్ళలోకి పెసరపప్పు వాడి చూడండి, చాలా కమ్మగా అనిపిస్తుంది తినేటప్పుడు. అలాగే జీలకర్ర, ధనియాలు ఇవన్నిటిని కూడా దోరగా వేపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇంకా ఈ పోపులు ఉన్నాయి కదండి, ఇవైతే కొంచెం నూనెలోనే వేసుకోవాలి. ఎందుకంటే డ్రైగా అయితే అంత బాగుండవు కనుక కొంచెం నూనెలో వేసుకోవాలి. ఇంకా ఇవి వేగుతుండగా నేను ఇంకొక విషయం చెప్తాను. మీరు ఈ వాక్కాయ చెట్టుని తెచ్చుకుని పెంచుకోవాలనుకుంటే కనుక నర్సరీకి వెళ్ళినప్పుడు చెర్రీ వాక్కాయ చెట్టు ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. మనం వాక్కాయ చెట్టు అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి దేశవాళీ, ఇది హైబ్రిడ్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, పెంచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం నేల మీద డైరెక్ట్గా వేసుకున్న పెద్దగా వృక్షం అవ్వదు. అలాగే మనం ట్రబుల్లో కూడా వేసుకుని పెంచుకోవచ్చు. అయితే ఇంకా ఈ పచ్చడి చూసారు కదా, అదే ఆయిల్లో ఈ వాక్కాయ ముక్కలు, కట్ చేసుకున్న వాక్కాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకుని లైట్గా మగ్గించుకోవాలి. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. పచ్చిగా కూడా వేసుకుని మనం పచ్చడి చేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ టైము పచ్చిగా వాక్కాయ పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. మనం అన్నిటినీ వేపుకున్నాం కదండి. పచ్చిమిరపకాయలు, పప్పులు అన్ని కూడా ఒక్కొక్కటిగా చూపించాను కదా, అన్ని మిక్సీలో వేస్తున్నాం. అదేంటి రోటి పచ్చడి అన్నారు కదా, రోట్లో వేయరా అని మాత్రం అనుకోకండి, అక్కడికే వస్తున్నాను. మనం వేసిన పప్పులు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మనం చిన్న రోట్లో వేసినప్పుడు సరిగ్గా దంచితే అవి నలగకపోవచ్చు, తినేటప్పుడు అంత బాగుండవు. అందుకని ఒక్కసారి దీన్ని మిక్సీ పట్టుకుని ఆ తర్వాత వాక్కాయల్ని ఈ పౌడర్ని కలిపి రోట్లో దంచుకుంటే పర్ఫెక్ట్ పచ్చడి అవుతుంది. చూపిస్తాను, ఓకేనా. కల్వాన్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకుని
మనం మిక్సీ జార్లో పౌడర్ చేసుకున్నాం కదండి, మిక్సీ పౌడర్, దీన్ని కలవంలోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మగ్గ పెట్టుకుని ఉంచుకున్నాం కదా వాక్కాయలు, వీటిని కూడా కలవంలో వేసుకుని దంచుకోండి, చూపిస్తాను. ఎందుకు కలవంలో వేసుకుని దంచుకోవాలి, మిక్సీ పడితే ఒక పని అయిపోతుంది కదా, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది కదా అనుకుంటారు కదా. కరెక్టే. కాకపోతే మన వాక్కాయలు ఆల్రెడీ లైట్గా మగ్గాయి, పైగా కొంచెం మెత్తగానే ఉంటాయి. మిక్సీలో వేసి దంచామంటే మిక్సీ పట్టామంటే ఏమవుతుందంటే అది మెత్తగా జిగురు జిగురులా అయిపోద్దండి. తినడానికి కాదు, చూడడానికి కూడా ఇష్టం ఉండదు, అలా ఉంటుంది. అందుకోసమే దంచుకున్నామంటే నలిగినట్టు చక్కగా నలుగుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. తొక్క మరీ నలగదు, కానీ దాని లోపల ఉన్న గుజ్జు అంతా మనం వేసిన ఈ మిరపకాయలు ఇవన్నీ వేసాం కదండి, దాంట్లో కలిసిపోతుంది. కానీ తొక్క మట్టుకు అలాగే ఉండిపోతుంది. అందుకే దంచుకున్న దానికి మిక్సీలో వేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. మిక్సీలోది చట్నీలాగా కొంచెం పలచగా అవుతుంది. దంచుకున్నామనుకోండి, మనం ఎలా అయితే కావాలనుకుంటామో అలా వస్తుంది. కొంచెం వాటర్ వేస్తే మెత్తగా ఉంటుంది, గట్టిగానే ఉండాలనుకుంటే ఇలా సరిపోతుంది అన్నమాట. అందుకనే రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఇదే కాదు, వంకాయ కూడా అంతేనండి, మిక్సీలో పట్టామంటే జిగురుగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా రోట్లో వేసుకున్నామంటే చక్కగా కచ్చపచ్చగా నలిగినట్టుగా బాగుంటుంది. మనం ఇలాగే తినేయచ్చు. లేదంటే మళ్ళీ ఈ పచ్చడిని పోపు కూడా వేసుకోవచ్చండి. పోపు వేసుకున్నా ఇలా తినేసినా చాలా బాగుంటుంది. అలాగే మంచి టేస్ట్తో పాటు మంచి ఆరోగ్యం కూడా కదా. అదే తాసులో కొంచెం నూనె వేసుకుని, నూనె కాస్త మరిగిన తర్వాత, వేడెక్కిన తర్వాత మనం పోపుకు కావాల్సిన వెల్లుల్లి రేకులు, ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు దోరగా వేపుకోవాలండి. ఇందులో మనం ముందుగానే దంచి పెట్టుకున్న వాక్కాయ పచ్చడి ఉంది కదా, అది వేసుకుని కొంచెం ఆ నూనె అంతా పచ్చడికి పట్టే వరకు ఉంచుకుని దించేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మన వాక్కాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. తింటుంటేనే కాదు, చూస్తుంటేనే కాదు, తింటుంటే కూడా మామూలు టేస్ట్ కాదు, నోట్లో నీళ్ళు ఊరిపోద్ది. ఏమీ లేకపోయినా ఆ రోజు పూట ఫుల్గా తినేయచ్చు ఈ పచ్చడితో, అంత బాగుంటుంది. నిజంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. వాక్కాయ దొరికితే పచ్చడనే కాదు, పప్పులోను, చికెన్లోను, ఫిష్లోను, దేనిలో అయినా వాక్కాయ వేసుకుని తినేయచ్చు. ఎంత బాగుంది అంటే ఫస్ట్ టైం తిన్నవాళ్ళు కూడా అబ్బా అంటారు. అలవాటు ఉన్నవాళ్ళు అయితే ఇంక చెప్పనే అవసరం లేదు. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా మరి? నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నిజంగా నేనైతే తినకుండా ఉండలేకపోతున్నాను, అంత బాగుంది. కొంచెం నెయ్యి చుక్క వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఒకవేళ పచ్చడి మనకి ఏమైనా వేడి చేస్తుంది అని అనిపిస్తే ఈ నెయ్యి దాన్ని భర్తీ చేస్తుంది. సరేనా మరి? పచ్చడి పుల్లగా ఎంత నోరు ఊరిస్తూ ఉందంటే, అబ్బా, నేను తినే విధానం చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, అంత బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అందుకే మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.